హాయ్ గైస్, వెల్కమ్ టు ద న్యూ వీడియో. లాస్ట్ వీడియోలో నేను వన్ పీస్ ఓల్డ్ గురించి అండ్ పవర్ సిస్టమ్ గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఆ వీడియో అనేది వన్ పీస్ స్టోరీకి జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. అండ్ ఇప్పుడు ఈ వీడియో నుంచి నేను వన్ పీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. సో మీరు ఆ వీడియో చూస్తే ఈ వీడియో నుంచి క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఆ వీడియోలో వన్ పీస్ ఓల్డ్ స్ట్రక్చర్ గురించి అండ్ ఆల్ రేసెస్ గురించి అండ్ పవర్ సిస్టమ్ గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనకి వీడియో మధ్యలో ఎక్కడ కన్ఫ్యూజన్స్ రాకూడదనే ఆ వీడియో ముందు మీకు ఇంట్రడక్షన్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. అండ్ వన్ పీస్ స్టోరీ అనేది చాలా పెద్దది కాబట్టి ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ మీకు కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే. అందుకని నేను వన్ పీస్ స్టోరీని పార్ట్స్గా డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రస్తుతానికి ఈ పార్ట్లోనైతే వన్ పీస్ స్టోరీలో ఫస్ట్ సాగా అయిన ఈస్ట్ బ్లూ సాగాని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు ఎక్కడ బోర్ కొట్టనివ్వను. అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అనలిస్ట్, యానిమే అనలిస్ట్. అండ్ ఇంకా వీడియోలోకి ఎంటర్ అవుతే వన్ పీస్ స్టోరీ అనేది ఓల్డ్ జనరేషన్కి పైరేట్ కింగ్ అయిన గోల్డీ రోజర్ ఎగ్జిక్యూషన్తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎగ్జిక్యూషన్ అంటే రియల్ వరల్డ్లో గవర్నమెంట్ అనేది క్రిమినల్స్ని ఎలా అయితే కిల్ చేస్తుందో అలాగే వన్ పీస్ వరల్డ్లో కూడా ఓల్డ్ గవర్నమెంట్ అనేది పైరేట్స్ అండ్ క్రిమినల్స్ని ఎగ్జిక్యూషన్ చేస్తారు. అండ్ రోజర్ తన ఎగ్జిక్యూషన్ టైంలో పీపుల్స్ అందరినీ తన ఓట్స్తో ఇన్స్పైర్ చేసి తన లెజెండరీ ప్రైజర్ అయిన వన్ పీస్ని కనిపెట్టి పైరేట్ కింగ్ అవ్వమని అందరినీ తన ఓట్స్తో ఇన్స్పైర్ చేస్తాడు. అండ్ రోజర్ ఓట్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలాగైనా వన్ పీస్ని కనిపెట్టి పైరేట్ కింగ్ అవ్వాలని వాళ్ళ జర్నీస్ని స్టార్ట్ చేస్తారు. వీళ్ళతో పాటు ఎప్పటికైనా వన్ పీస్ని కనిపెట్టి పైరేట్ కింగ్ అవ్వాలనే డ్రీమ్తో మన మెయిన్ క్యారెక్టర్ అయిన లూఫీ కూడా తన జర్నీని స్టార్ట్ చేస్తాడు. అండ్ ఇక్కడ లూఫీ గురించి మాట్లాడుకుంటే లూఫీ ఈస్ట్ బ్లూలో ఉన్న గోవా కింగ్డమ్కి సంబంధించిన ఫూషా విలేజ్లో ఉన్న గ్రూప్ ఆఫ్ బండిట్స్ దగ్గర పెరుగుతాడు. అండ్ లూఫీ ఫూషా విలేజ్లో ఉండే టైంలో షాంక్స్ అనే ఒక పైరెట్ని అండ్ తన క్రూని మీట్ అవుతాడు. అండ్ లూఫీ వాళ్ళ లైఫ్ స్టైల్ని చూసి చాలా ఇంప్రెస్ అవుతాడు. అండ్ ఎప్పటికైనా వాళ్ళ పైరెట్ అవ్వాలనే కోరికతో షాంక్స్ని తన క్రూలో జాయిన్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ లూఫీ చైల్డ్ అవ్వడం వల్ల షాంక్స్ దాన్ని రిజెక్ట్ చేస్తాడు. అండ్ అలా టైం గడిచే కొద్దీ లూఫీ ఒకసారి షాంక్స్ కనిపెట్టిన గమ్ డెవల్ ఫ్రూట్ని తినేస్తాడు. అండ్ ఆ డెవల్ ఫ్రూట్ లూఫీ యొక్క బాడీని రబ్బర్లో ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. అండ్ ఫైనలీ షాంక్స్ ఫూషా విలేజ్ని వదిలి వెళ్ళేటప్పుడు లూఫీకి తన స్ట్రా హ్యాట్ని ఇచ్చి ఒక గ్రేట్ పైరెట్ అయిన తర్వాత మళ్ళీ ఆ స్ట్రా హ్యాట్ని రిటర్న్ చేయమని లూఫీ చేత ప్రామిస్ చేయించుకుంటాడు. అండ్ బ్యాక్ టు ద ప్రెజెంట్ లూఫీ తన జర్నీని ఫూషా విలేజ్ నుండి స్టార్ట్ చేస్తాడు. అండ్ కొంత టైం తర్వాత లూఫీ షిప్ అనేది ఒక వెల్పూల్ వల్ల విరిగిపోతుంది. అండ్ షిప్ అనేది విరిగిపోవడం వల్ల లూఫీ ఒక చిన్న బ్యారెల్లో తప్పించుకుంటాడు. అండ్ ఆ బ్యారెల్ని కొంతమంది పైరేట్స్ కనిపెట్టి షిప్లోకి ఎక్కిస్తారు. అండ్ లూఫీ ఆ షిప్లోనే కోబీ అనే ఒక చోర్ బాయ్ని మీట్ అవుతాడు. అండ్ మీట్ అయిన తర్వాత ఇద్దరు పైరేట్సే కాబట్టి ఒకరినొకరు పరిచయం చేసుకుని ఫ్రెండ్లీ కన్వర్జేషన్ని స్టార్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ లూఫీ తన గురించి అండ్ తన డ్రీమ్ గురించి కోబీకి చెప్తాడు. అండ్ ఇక్కడ కోబీ కూడా తన డ్రీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అదేంటంటే తను ఎప్పటికైనా ఒక గ్రేట్ మరీన్ ఆఫీసర్ అయ్యి బ్యాడ్ పీపుల్స్ అందరినీ క్యాప్చర్ చేసి పీపుల్స్ని సేవ్ చేయడమే తన డ్రీమ్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ ఇక్కడ మరీన్స్ అంటే రియల్ వరల్డ్లో పోలీస్ లాగా అనమాట. వీళ్ళే ఓల్డ్ గవర్నమెంట్ యొక్క మిలిటరీ ఫోర్సెస్. మీకు సింపుల్గా చెప్పాలంటే ఓల్డ్ గవర్నమెంట్ అనేది రియల్ వరల్డ్లో ఉన్న గవర్నమెంట్ లాంటిది. అండ్ ఈ గవర్నమెంట్లో రాజకీయ నాయకులు గవర్నర్స్ ఉంటే వన్ పీస్ ఓల్డ్ గవర్నమెంట్లో మాత్రం ఓన్లీ 5 పీపుల్స్ మాత్రమే ఓల్డ్ గవర్నమెంట్ రూల్ చేస్తారు. అండ్ వీళ్ళే ఓల్డ్ గవర్నమెంట్కి హెడ్. వీళ్ళ తర్వాతే ఏదైనా వీళ్ళు ఏం చెప్తే అది జరగాల్సిందే. ఎందుకంటే వన్ పీస్ ఓల్డ్కి వేరే గవర్నమెంట్స్ ఏమీ ఉండవు అండ్ ఎలక్షన్స్ కూడా అస్సలే ఉండవు. వీళ్ళే మొత్తం 4 బ్లూస్ని కూడా హ్యాండిల్ చేస్తారు. అండ్ ఇక్కడ మరీన్సే వీళ్ళ మిలిటరీ ఫోర్సెస్. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను మరీన్స్ అంటే రియల్ వరల్డ్లో ఉన్న పోలీస్ లాగని. ఈ మరీన్సే పీపుల్స్ని క్రిమినల్స్ నుంచి పైరేట్స్ నుంచి సేవ్ చేసేవాళ్ళు. సో మన కోబీ కూడా వీళ్ళల్లా ఒక గ్రేట్ మరీన్ అయ్యి పీపుల్స్ని సేవ్ చేయాలనేదే తన డ్రీమ్. అండ్ మీకు ఒక డౌట్ కూడా వచ్చే ఉంటుంది, కోబీ పైరెట్ కదా మరీన్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నాడని. అసలు ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే కోబీ పైరెట్ అవ్వాలని అనుకోడు. కానీ ఒక రోజు తను ఫిషింగ్ చేస్తూ ఉంటే అలియుద్ధ పైరెట్స్కి దొరికేస్తాడు. సో అప్పటి నుంచి కోబీ అలియుద్ధ పైరెట్స్లో బలవంతంగా ఒక చోర్ బాయ్గా వర్క్ చేస్తున్నాడు. అండ్ కోబీ స్టోరీని విన్న లూఫీ కోబీని ఒక మరీన్ ఆఫీసర్ అయ్యేలా హెల్ప్ చేస్తానని ప్రామిస్ చేసి అలియుద్ధాన్ని డిఫీట్ చేసి లూఫీ అండ్ కోబీ ఒక చిన్న బోట్లో వాళ్ళ జర్నీని స్టార్ట్ చేస్తారు.
అండ్ కొంత టైం తర్వాత లూఫీ గ్రాండ్ లైన్ లోకి ఎంటర్ అవ్వాలంటే ఒక స్ట్రాంగ్ క్రూ ని వెతకాలని ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ అప్పుడే తనకి అలివిడాతో ఫైట్ చేస్తున్నప్పుడు పైరేట్ హంటర్ జోరో గురించి అన్నట్టు గుర్తుకొస్తుంది. అండ్ కోబీని జోరో గురించి అడుగుతాడు. సో కోబీ ఇక్కడ జోరోకి చిన్న ఎలివేషన్ ఇచ్చి తను బౌంటీ హంటర్ అని చెప్తాడు. అండ్ ఇక్కడ బౌంటీ హంటర్ అంటే వన్ పీస్ లో మరీన్ హెడ్ క్వార్టర్స్ అనేది పైరేట్స్ స్ట్రెంత్ అండ్ క్యాపబిలిటీస్ ని మెజర్ చేసి వాళ్ళకి బౌంటీస్ ని అసైన్ చేస్తారు. ఇక్కడ బౌంటీ అంటే అమౌంట్. సో ఆ పైరేట్స్ ని క్యాప్చర్ చేసి మరీన్ హెడ్ క్వార్టర్స్ కి అప్పచెప్తే వీళ్ళకు ఆ పైరేట్స్ మీద ఉన్న బౌంటీని ఇస్తారు. అండ్ మా జోరో కూడా వీళ్ళ ఒక బౌంటీ హంటరే. అండ్ తను ఒక స్వాట్స్ మ్యాన్, కానీ కొంచెం డిఫరెంట్ స్వాట్స్ మ్యాన్. ఎందుకంటే మనోడు 3 స్వాట్ స్టైల్ యూస్ చేస్తాడు. అండ్ జోరో ఇప్పుడు చిన్న రీజన్స్ వల్ల కరెంట్లీ షెల్స్ టౌన్ లో ఉన్న మరీన్ బేస్ లో ఇంప్రెషన్ అయ్యి ఉన్నాడు. సో మన లూఫీ షెల్స్ టౌన్ కి వెళ్ళి ఒకసారి జోరోని మీట్ అయ్యి తన మంచోడైతే తన క్రూలో జాయిన్ అవ్వమని అడుగుతానంటాడు. అండ్ ఎలాగో షెల్స్ టౌన్ లో మరీన్ బేస్ ఉంది కాబట్టి మన కోబీ కూడా లూఫీతో కలిసి షెల్స్ టౌన్ కి వెళ్తారు. అండ్ ఇక్కడ మరీన్ బేస్ అంటే రియల్ ఊర్లో పోలీస్ స్టేషన్ లాగా అనమాట. అండ్ ఈ మరీన్ బేస్ కి హెడ్ అనేవాడు కెప్టెన్ మోర్గన్. వీడే ఈ మరీన్ బేస్ ని అండ్ షెల్స్ టౌన్ ని కూడా రూల్ చేసేవాడు. కానీ వీడు ఒక కరప్టెడ్ మరీన్. అండ్ వీడు యంగర్ డేస్ లో బాగానే ఉండేవాడు, కానీ వీడి సక్సెస్ అనేది వీడి కళ్ళు మూసేసింది. వీడు ఎంత కరప్ట్ అయ్యాడంటే షెల్స్ టౌన్ లో ఉన్న సివిలియన్స్ చేత హై ట్యాక్సెస్ కట్టించుకుని వాడికి వాడే ఒక స్టాచ్యూని కూడా కట్టించుకుంటాడు. అండ్ వీడికి ఒక సన్ కూడా ఉన్నాడు, వాడే హెల్మెపో. వీడు వీళ్ళ నాన్న చూసుకుని షెల్స్ టౌన్ లో ఉన్న సివిలియన్స్ అందరినీ రోజు ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అండ్ అలానే ఒక రోజు మనోడు ఒక చిన్నపిల్లని టీస్ చేస్తూ ఉంటే జోరో చూసి వాడికి 2 తగిలిస్తాడు. సో ఒక మరీన్ సన్ కొట్టినందుకు జోరోని ఇంప్రెజన్ చేస్తారు. అండ్ జరిగిన మ్యాటర్ అంతా తెలుసుకున్న లూఫీకి జోరో సెన్స్ ఆఫ్ జస్టిస్ నచ్చి తనని ఒకసారి మీట్ అవుదామని మరీన్ బేస్కి వెళ్తాడు. అండ్ వెళ్ళిన వెంటనే జోరో స్ట్రెంత్ అండ్ డిటర్మినేషన్ చూసి లూఫీ బాగా ఇంప్రెస్ అయ్యి తనని తన క్రూలో జాయిన్ అవ్వమని ఆఫర్ చేస్తాడు. కానీ జోరోకి ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయని లూఫీ ఆఫర్ని రిఫ్యూజ్ చేస్తాడు. అండ్ ఇక్కడే మనకి జోరో పాస్ట్ని కూడా రివీల్ చేస్తారు. ఇక్కడ జోరో పాస్ట్ ఏంటంటే జోరో ఈస్ట్ బ్లూలో ఉన్న షిముట్సుకు విలేజ్లో పెరిగాడు. అండ్ అక్కడే ఒక చిన్న డోజోలో కూడా తను ట్రైనింగ్ తీసుకునేవాడు. అండ్ ఆ డోజో మాస్టర్ డాటర్ అయిన క్వీన్ అనే మన జోరో రైవల్. కానీ క్వీన్ జోరో కన్నా స్ట్రాంగ్ అవడం వల్ల ఎప్పుడు తనే విన్ అయ్యేది. అండ్ జోరో ఒక రోజు కటనాతో ఫైట్ చేయాలనుకుంటాడు. అండ్ అప్పుడు కూడా జోరో ఓడిపోతాడు. కానీ అప్పుడు జోరో చాలా కోపంతో క్వీన్తో నేను ఎప్పటికైనా నీకన్నా స్ట్రాంగ్గా వరల్డ్ స్ట్రాంగెస్ట్ స్వాట్స్మెన్ అవుతానని తనతో ప్రామిస్ చేస్తాడు. అండ్ క్వీన్ కూడా ప్రామిస్ చేస్తుంది. అలా ఇద్దరికి ఒకరినొకరు ప్రామిస్ చేసుకుంటారు. కానీ దాని నెక్స్ట్ డేనే క్వీన్ టీయర్స్ నుంచి పడిపోయి చనిపోతుంది. అండ్ క్వీన్ డెత్ వల్ల బాగా అయిన జోరో క్వీన్ స్వాడ్ అయిన వాడాయి చిమోంజరి తీసుకుని అండ్ వాళ్ళిద్దరూ అనుకున్నట్టు వరల్డ్ స్ట్రాంగెస్ట్ స్వాట్స్మెన్ అవ్వాలని వాళ్ళ డ్రీమ్ ని ఎలాగైనా ఫుల్ఫిల్ చేయాలని జోరో తన జర్నీని స్టార్ట్ చేస్తాడు. అండ్ బ్యాక్ టు ద ప్రెజెంట్ లూఫీ జోరో చెప్పింది ఏం వినకుండా జోరో రిఫ్యూజ్ చేస్తాడు. అండ్ అప్పుడే లూఫీకి జోరో స్వాట్స్ గురించి గుర్తుకొస్తుంది. అండ్ జోరోని అడుగుతాడు తన స్వాట్స్ ఎక్కడ ఉన్నాయని. అప్పుడు జోరో హెల్మెట్ తన స్వాట్స్ ని తీసుకుని తన దగ్గర ఉంచుకున్నాడని చెప్తాడు. సో లూఫీ జోరో స్వాట్స్ ని వెనక్కి తెచ్చినందుకు తన క్రూలో జాయిన్ అవ్వమని డిమాండ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జోరో ఎంత పిలిచినా ఆగకుండా లూఫీ తన స్వాట్స్ ని వెనక్కి తీసుకురావడం కోసం మరీన్ బేస్ లోకి ఎంటర్ అవుతాడు. ఇక్కడ లూఫీ ప్లేస్ లో వేరే ఎవరైనా ఉండుంటే మరీన్ బేస్ లోకి సైలెంట్ గా వెళ్ళి సైలెంట్ గా స్వాట్స్ ని తీసుకుని వచ్చేవాళ్ళు. కానీ అక్కడ ఉన్నది వేరే ఎవరైనా కాదు. సో మన లూఫీ మరీన్ బేస్ లోకి గ్రాండ్ గా ఎంట్రన్స్ ఇస్తాడు. అండ్ వచ్చే దారిలో కెప్టెన్ మోర్గన్ స్టాచ్యూని కూడా విరగొడేస్తాడు అనుకోండి. మనోడు సరిగ్గా మరీన్ బేస్ టాప్ మీద ల్యాండ్ అవుతాడు. అండ్ అక్కడే మనోడు హెల్మెపోని కనిపెట్టి తనని క్యాప్చర్ చేసి జోరో స్వాట్స్ గురించి వెతుకుతూ ఉంటాడు. అండ్ ఈ లోపు కోర్ట్ యార్డ్ లో కోబీ కెప్టెన్ మోర్గన్ కరప్షన్ నచ్చక జోరోని రిలీజ్ చేస్తూ ఉంటాడు. కానీ కొంతమంది మరీన్స్ బేస్ పైనుంచి కోబీ జోరోని రిలీజ్ చేయడం చూసి తనని గన్స్ తో సరౌండ్ చేస్తారు. అండ్ ఈ లోపు లూఫీ జోరో స్వాట్స్ ని కనిపెట్టేసి ఉంటాడు. కానీ కింద మరీన్స్ జోరోని కోబీని ఫైర్ చేయబోతుంటే లూఫీ మళ్ళీ గ్రాండ్ ల్యాండింగ్ ఇచ్చి వాళ్ళిద్దరిని సేవ్ చేస్తాడు. అండ్ ఇక్కడ జోరో కూడా మరీన్ చేతిలో చనిపోవడం కంటే లూఫీ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసి ఒక పైరెట్ గా మారడం బెటర్ అని ఏమాత్రం ల్యాగ్ చేయకుండా లూఫీ క్రూలో జాయిన్ అవుతాడు. అండ్ ఇక్కడ జోరో కూడా క్లారిఫికేషన్ కోసం లూఫీతో తను ఒక పైరెట్ అయినా సరే తన గోల్ అయిన వరల్డ్ స్ట్రాంగెస్ట్ స్వాట్స్మెన్ అవ్వాలనే తన గోల్ ని మాత్రం వదిలిపెట్టనని లూఫీకి క్లారిఫై చేస్తాడు. అండ్ లూఫీ కూడా ఒక గ్రేట్ పైరెట్ కింగ్ కి స్ట్రాంగెస్ట్ స్వాట్స్మెన్ ఉండాలని జోరో రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తాడు. అండ్ వీళ్ళిద్దరు డిస్కషన్ తర్వాత లూఫీ అండ్ జోరో ఇద్దరు కలిసి మరీన్స్ ని అండ్ కెప్టెన్ మోర్గన్ ని డిఫీట్ చేస్తారు.
అండ్ మార్గన్స్ డిఫీట్ తర్వాత టౌన్లో ఉన్న మరీన్స్ అండ్ సివిలియన్స్ అందరూ కూడా మార్గన్స్ కరప్షన్ రూల్ నుంచి ఫ్రీ అయ్యారని చెప్పేసి అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ ఫైట్ తర్వాత లూఫీ అండ్ జోరో అలసిపోయి ఒక రెస్టారెంట్ లో రిలాక్స్ అవుతూ ఉంటారు. అండ్ అప్పుడే మరీన్స్ అందరూ అక్కడికి వచ్చి మీరు చేసిన దానికి చాలా థ్యాంక్స్, కానీ మీరు పైరట్స్ అవడం వల్ల నేను ఈ టౌన్ లో మిమ్మల్ని ఎక్కువసేపులో ఉంచలేను, సో మీరు అందరూ దయచేసి వెంటనే ఈ టౌన్ ని వదిలి వెళ్ళిపోండి అని చాలా పొలైట్ గా చెప్తాడు. అండ్ లూఫీకి ఎలాగో షెల్స్ టౌన్ లో ఇంకా పని లేదు కాబట్టి లూఫీ అండ్ జోరో వాళ్ళ జర్నీని స్టార్ట్ చేస్తారు. అండ్ కోబీ ఇక్కడ బాధతో లూఫీకి గుడ్ బై చెప్పి షెల్స్ టౌన్ లోనే ఉండిపోయి మరీన్స్ లో జాయిన్ అవుతాడు. అండ్ షెల్స్ టౌన్ ని లీవ్ చేసిన తర్వాత ఎటువంటి ఫుడ్ కానీ నావిగేషన్ స్కిల్స్ కానీ లేకపోవడం వల్ల మనోళ్ళు ఇద్దరు కూడా సగంలోనే టైర్డ్ అయిపోతారు. అండ్ అప్పుడే లూఫీ స్కైలో ఒక బోర్డ్ని చూసి దాన్ని ఫుడ్ కోసం పట్టుకుందామని దాని దగ్గరికి వెళ్తాడు. కానీ తీరా చూస్తే ఆ బోర్డ్ అనేది లూఫీకి 2 times బిగ్గర్ సైజులో ఉంటుంది. ఫుడ్ కోసం వెళ్ళిన లూఫీ దాని నోట్లో వెళ్ళిపోతాడు. అండ్ కింద నుంచి జోరో చూస్తూ కంగారు పడి వాళ్ళిద్దరిని ఫాలో అవుతూ ఉంటాడు. అండ్ అక్కడే దగ్గరలో ఉన్న ఒక టౌన్లో ఒక థీఫ్ కొంతమంది పైరట్స్ దగ్గర నుంచి గ్రాండ్ లైన్కి వెళ్ళే మ్యాప్ని దొంగిలించి ఎస్కేప్ అవుతూ ఉంటుంది. అండ్ వీళ్ళు ముగ్గురు కూడా స్కైలోంచి ఏదో ల్యాండ్ అవ్వడం గమనిస్తారు. అండ్ అక్కడ ల్యాండ్ అయింది ఎవరో కాదు, మన లూఫీయే. అండ్ ఆ ముగ్గురు పైరట్స్లో ఒకడు లూఫీని అటాక్ చేస్తాడు. అండ్ లూఫీని అటాక్ చేసినప్పుడు తన స్ట్రా హ్యాట్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో లూఫీకి కోపం వచ్చి మొత్తం ముగ్గురికి 3 తగిలిస్తాడు. అండ్ లూఫీ స్ట్రెంత్ని చూసి ఇంప్రెస్ అయిన ఆ థీఫ్ తన పేరు నామి అని ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. అండ్ ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న కన్వర్జేషన్ కూడా జరుగుతుంది. అండ్ మనకి ఈ కన్వర్జేషన్లోనే ఆ టౌన్ పేరు ఆరెంజ్ టౌన్ అని, అండ్ అది ఇన్ఫేమస్ పైరెట్ అయిన బగ్గీ ద క్లోన్ కంట్రోల్లో ఉందని, అండ్ ఆ టౌన్స్ పీపుల్స్ అందరూ కూడా బగ్గీ మీద ఫియర్తో అవుట్ సైడ్ ద టౌన్ షెల్టర్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. అండ్ ఇక్కడ నామి కూడా తన గురించి చెబుతుంది. ఇక్కడ నామి ఏంటంటే ఒక థీఫ్, తను ఎప్పుడు కూడా పైరెట్స్ ట్రెజర్ని దొంగలిస్తూ ఉంటుంది. అండ్ అప్పటికైనా 100 million బెర్రీస్ని సంపాదించి ఒక సర్టెన్ టౌన్ని కొనాలని అనుకుంటుందని లూఫీకి చెప్తుంది. మనకి ఈ లైన్ గురించి లేటర్ ఆన్ అర్థమవుతుంది. అండ్ బ్యాక్ టు ద వీడియో. సో ఎలాగైనా 100 million బెర్రీని సంపాదించాలని గ్రాండ్ లైన్ మ్యాప్ని బగ్గీ నుంచి దొంగలించి గ్రాండ్ లైన్లో ఉన్న పైరట్స్ దగ్గర నుంచి కూడా ట్రెజర్ని దొంగలించాలనేదే నామి గోల్. అండ్ ఇక్కడ నామి ఒక స్కిల్డ్ నావిగేటర్. సో మన లూఫీ నామిని తన క్రూలో జాయిన్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ నామికి పైరట్స్ అంటే పడదు. సో లూఫీని యూజ్ చేసుకుని బగ్గీ దగ్గర ఉన్న ట్రెజర్ని దొంగలిద్దామని లూఫీని తనతో పాటు బగ్గీ దగ్గరికి వస్తే తన క్రూలో జాయిన్ అవుతానని లూఫీని తీసుకుని బగ్గీ దగ్గరికి వెళ్తుంది. అండ్ సీన్ కట్ చేస్తే జోరో ఆరెంజ్ టౌన్లోకి ఎంటర్ అయిపోయి ఉంటాడు. అండ్ మళ్ళీ సీన్ కట్ చేస్తే లూఫీ అండ్ నామి బగ్గీ ఉన్న ప్లేస్లోకి ఎంటర్ అయిపోయి ఉంటారు. అండ్ సడన్గా నామి లూఫీని రోప్తో కట్టి బగ్గీకి అప్పచెప్పేస్తుంది. అండ్ అలాగే గ్రాండ్ లైన్ మ్యాప్ని రిటర్న్ చేసి నామిని బగ్గీ క్రూలో జాయిన్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ బగ్గీ కొంచెం ఐక్యూని వాడి నామి లాయల్టీని చెక్ చేయడం కోసం ఒక క్యానన్ ఫైర్ని తెప్పించి దానిని లూఫీ మీద అటాక్ చేయమని నామికి ఆర్డర్ వేస్తాడు. కానీ నామి పైకి అలా కనబడిన తను ఒక వామ్ హార్టెడ్ పర్సన్. సో నామి లూఫీ మీద అటాక్ చేయదు. అండ్ బగ్గీకి కోపం వచ్చి తన అండర్లింగ్స్ ద్వారా నామిని అటాక్ చేయిస్తాడు. కానీ అప్పుడే జోరో టైంకి వచ్చి నామిని సేవ్ చేస్తాడు. అండ్ ఇక్కడ జోరోకి బగ్గీకి చిన్న ఫైట్ జరుగుతుంది. అండ్ ఈ ఫైట్లో జోరో కట్స్ అనేవి బగ్గీ బాడీని ఏమీ చేయలేవు, ఎందుకంటే బగ్గీ కూడా లూఫీ లాగే ఒక డేవిల్ ఫ్రూట్ యూజర్. ఇక్కడ బగ్గీ చాప్ ఫ్రూట్ అనే ఒక పారామికెట్ టైప్ డేవిల్ ఫ్రూట్ని తిని ఉంటాడు. ఈ చాప్ ఫ్రూట్ అనేది యూజర్ బాడీని స్ప్లిట్ చేసుకునేలా అబిలిటీని గ్రాంట్ చేస్తుంది. సో జోరో కట్స్ బగ్గీని ఏం చేయలేకపోవడం వల్ల జోరో అక్కడ దగ్గరలో ఉన్న క్యానన్ ఫైర్ని బగ్గీ అని తన క్రూ వైపు తిప్పి ఫైర్ చేసి టౌన్లోకి ఎస్కేప్ అవుతారు. అండ్ కొంత టైం తర్వాత మనోళ్ళు ఆ ఆరెంజ్ టౌన్కి మేయర్ అయిన బోర్డిల్ని మీట్ అవుతారు. అండ్ ఇక్కడ కూడా చిన్న కన్వర్జేషన్ జరుగుతుంది. ఇక్కడ మనకి ఆరెంజ్ టౌన్ పాస్ట్ గురించి అండ్ షూషు అనే ఒక డాగ్ గురించి వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటారు. అండ్ వీళ్ళు డిస్కస్ చేసుకునేటప్పుడే బగ్గీకి ఫస్ట్ మేట్ అండ్ వైస్ కెప్టెన్ అయిన మోజీ ద బీస్ట్ టేమర్ అటాక్ చేయడానికి వస్తాడు. అండ్ వచ్చి రాగానే కేజ్లో ఉన్న లూఫీని అటాక్ చేస్తాడు. అండ్ లూఫీ కేజ్ అనేది విరిగిపోవడం వల్ల లూఫీ ఫ్రీ అవుతాడు. అండ్ ఫ్రీ అయిన వెంటనే మోజీని అండ్ తన లయన్ని ఇద్దరిని డిఫీట్ చేస్తాడు. అండ్ లూఫీ మోజీని డిఫీట్ చేయడం చూసిన మేయర్ ఇన్స్పైర్ అయ్యి తన టౌన్ని తనే సేవ్ చేసుకోవాలని బగ్గీతో ఫైట్ చేయడానికి బగ్గీ దగ్గరికి వెళ్తాడు. అండ్ ఎలాగో లూఫీ, జోరో అండ్ నామి గ్రాండ్ లైన్ మ్యాప్ని అండ్ నామి ట్రెజర్ని వెనక్కి తీసుకురావడం కోసం బగ్గీ దగ్గరికి వెళ్ళి బగ్గీని ఛాలెంజ్ చేస్తారు. అండ్ ఆఫ్టర్ ద లాంగ్ బ్యాటిల్ లూఫీ, జోరో అండ్ నామి బగ్గీ పైరట్స్ మీద విన్ అవుతారు. అండ్ బగ్గీని డిఫీట్ చేసిన తర్వాత మన వాళ్ళకి గ్రాండ్ లైన్ మ్యాప్ కూడా దొరుకుతుంది. అండ్ ఇక్కడ లూఫీ గ్రాండ్ లైన్లోకి ఎంటర్ అయ్యే మ్యాప్ దొరికిందని చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు.
అండ్ ఇక్కడ లూఫీ ఎందుకని గ్రాండ్ లైన్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నాడంటే, స్టోరీ స్టార్టింగ్ లో చెప్పినట్టు రోజర్ తన ట్రెజర్ ని గ్రాండ్ లైన్ లో చివరి ఐలాండ్ అయిన లాఫ్టైల్ లో వదిలేస్తాడు. ఈ ఐలాండ్ ని రోజర్ ఒక్కడే ఫర్ ద ఫస్ట్ టైం కనిపెట్టి దానికి లాఫ్టైల్ అని పేరు కూడా పెడతాడు. అండ్ రోజర్ తర్వాత ఈ ఐలాండ్ ని ఎవరు కనిపెట్టలేకపోయారు. అండ్ ఈ ఐలాండ్ అనేది గ్రాండ్ లైన్ లోనే ఒక చోట ఉందని పైరట్స్ అందరూ కూడా గ్రాండ్ లైన్ లోకి ఎంటర్ అవుతారు. సో మన లూఫీ వీళ్ళలాగే వన్ పీస్ ని కనిపెట్టాలని గ్రాండ్ లైన్ లోకి ఎంటర్ అవ్వాలనుకుంటాడు. అండ్ బ్యాక్ టు ద స్టోరీ, మనోళ్ళు బగ్గిని డిఫీట్ చేసిన తర్వాత మేయర్ ఇంకా వెనక్కి తిరిగి రాలేదని ఆరెంజ్ టౌన్ పీపుల్స్ అందరూ కూడా టౌన్లోకి ఎంటర్ అవుతారు. అండ్ ఎంటర్ అయిన వెంటనే లూఫీ, జోరో అండ్ నామిని చూసి బ్యాడ్ పైరట్స్ అనుకుని మిస్అండర్స్టాండింగ్ చేసుకుని వాళ్ళ ముగ్గురిని టౌన్లోంచి తరిమేస్తుంటారు. అండ్ ఇక్కడే మేయర్ అన్కాన్షియస్ స్టేట్లో ఉంటాడు. ఎందుకంటే లూఫీ బ్యాటిల్ స్టార్టింగ్లో మేయర్కి ఇంజురీస్ అవ్వచ్చని తనని పడుకోబెడతాడు. అండ్ మళ్ళీ మేలుకున్న మేయర్ వీళ్ళ ముగ్గురిని టౌన్ నుంచి తరిమేసినందుకు టౌన్ పీపుల్స్ అందరినీ తిట్టి వాళ్ళ వెనకాలే హార్బర్కి వెళ్ళి లూఫీ వాళ్ళకి సారీ చెప్తాడు. అండ్ లూఫీ, నామి అండ్ జోరో టౌన్ని సేవ్ చేసినందుకు వాళ్ళందరికీ థ్యాంక్స్ కూడా చెప్తాడు. అండ్ మనోళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి వాళ్ళ జర్నీని మళ్ళీ స్టార్ట్ చేస్తారు. కానీ ఇక్కడ నామి మాత్రం లూఫీ క్రూలో జాయిన్ అయ్యి అవ్వనట్టు అటు ఇటు ఉంటుంది. ఇక్కడ మనకు నామి ట్రూ ఇంటెన్షన్స్ గురించి లేటర్ ఆన్ క్లారిటీ వస్తుంది. అండ్ ప్రస్తుతానికైతే మన ట్రియో ఆరెంజ్ టౌన్ని లీవ్ చేసి కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత షిప్స్లో ఫుడ్ సప్లైస్ అన్ని తక్కువ ఉండడం వల్ల అక్కడ దగ్గరలో ఉన్న ఒక పాపులేషన్ లేని ఐలాండ్ని చూసి ఏమైనా ఫుడ్ సప్లైస్ దొరకచ్చని అక్కడికి వెళ్తారు. అండ్ ఐలాండ్ లోపలికి ఓన్లీ లూఫీ అండ్ నామి మాత్రమే ఎంటర్ అయ్యి అక్కడ కొన్ని హైబ్రిడ్ యానిమల్స్ని చూసి షాక్ అవుతూ ఉంటారు. అండ్ అప్పుడే బ్యాక్గ్రౌండ్లో ఒక వాయిస్ వినిపించి ఎవరా అని వెతికితే అక్కడ ఆ ఐలాండ్కి రెసిడెంట్ అయిన జియమోన్ని మీట్ అవుతారు. అండ్ ఇక్కడ జియమోన్ కూడా లూఫీ లాగే ఒకప్పుడు పైరేట్. సో ఇద్దరు పైరేట్సే కాబట్టి వీళ్ళ ముగ్గురు మధ్య చిన్న డిస్కషన్ కూడా జరుగుతుంది. అండ్ ఈ డిస్కషన్లోనే మనకు వన్ పీస్ వరల్డ్ స్ట్రక్చర్ గురించి తెలుస్తుంది. అండ్ ఇక్కడ వన్ పీస్ వరల్డ్ అనేది 20% ల్యాండ్ మాస్ అండ్ 80% వాటర్తో ఉన్న ఒక ఓషన్ డామినేటెడ్ ప్లానెట్. అండ్ ఈ ప్లానెట్ అనేది 2 న్యాచురల్ బ్యారస్ ద్వారా 4 పార్ట్స్గా డివైడ్ అయ్యింది. అందులో ఒకటి రెడ్ లైన్, ఇది వన్ పీస్ వరల్డ్లోనే లార్జెస్ట్ కాంటినెంట్, అంటే పెద్ద మౌంటైన్ లాగా అనమాట. అండ్ ఇది వరల్డ్ చుట్టూ ఒక రింగ్ లా చుట్టుకుని ఉంటుంది. అండ్ రెండవది గ్రాండ్ లైన్, ఇది మొత్తం సీ ఏరియానే, ఇది కరెక్ట్గా రెడ్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అండ్ ఈ 2 బ్యారియర్స్ వల్ల డివైడ్ అయిన ఓషన్సే ఈస్ట్ బ్లూ, వెస్ట్ బ్లూ, నార్త్ బ్లూ అండ్ సౌత్ బ్లూ. అండ్ నేను వన్ పీస్ వరల్డ్ స్ట్రక్చర్ గురించి ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మ్యాక్సిమం ఈ వీడియోని చూడడానికి ట్రై చేయండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. బ్యాక్ టు ద వీడియో. వీళ్ళ డిస్కషన్ పూర్తయ్యేసరికి మీకు వచ్చిన డౌటే లూఫీకి కూడా వచ్చి డైరెక్ట్గా జియోమోన్ని ఆ బాక్స్లోంచి లాగేద్దామని చూస్తాడు. కానీ జియోమోన్ లూఫీని తిట్టి తన సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇక్కడ జియోమోన్ 20 years నుంచి ఆ బాక్స్లోనే స్టక్ అయిపోయి ఉంటాడనమాట. సో జియోమోన్ గ్రోత్ అయ్యే కొద్దీ ఆ బాక్స్కి అనుకూలంగా తన బాడీ అనేది మారిపోతుంది. సో ఇప్పటికి ఆ బాక్స్ అండ్ తన బాడీ రెండు ఒకటైపోవడం వల్ల లూఫీ తన లాక్డౌన్ ట్రై చేసిన తన హెడ్ తప్ప ఏమీ రాదు. అండ్ నామి జియోమోన్ని నువ్వు ఆ బాక్స్లో ఎలా ఇరుక్కున్నావురా అని అడుగుతుంది. సో జియోమోన్ ఇక్కడ తన బ్యాక్ స్టోరీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. జియోమోన్ 20 years బ్యాక్ ఒక పైరట్ క్రూలో పనిచేసేవాడు. అండ్ ఒక రోజు తన క్రూ ఒక ట్రెజర్ మ్యాప్ ద్వారా ఈ ఐలాండ్కి వచ్చి ట్రెజర్ ఉందనుకుని 3 weeks పాటు వెతుకుతూనే ఉంటారు. కానీ మనోళ్ళకు ఒక ఖాళీ చెస్ట్ బాక్స్ తప్ప ఏమీ దొరకదు. సో మనోళ్ళకి చిరాకు వచ్చి ఇంకా ఐలాండ్ వదిలి వెళ్ళిపోదామని డిసైడ్ అవుతారు. కానీ వెళ్లే ముందు జియోమోన్ మళ్ళీ ఐలాండ్లోకి వెళ్ళి వెతికితే తనకి ఒక రాక్ మీద కొన్ని ట్రెజర్ బాక్సెస్ అనేవి కనిపెడతాడు. కానీ మనోడు అన్లక్కీ అనుకుంటా ఆ రాక్ పై నుంచి జారి కింద ఉన్న ఎంటీ ట్రెజర్ బాక్స్లో పడి స్టక్ అయిపోయి ఉంటాడు. అండ్ మనోడు డైరెక్ట్ అన్కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళిపోతాడు అనమాట. అండ్ మళ్ళీ లేచి చూస్తే తన క్రూ అనేది తనను వదిలేసి వెళ్ళిపోతుంది. సో జియోమోన్ అలా 20 years నుంచి ఆ ఐలాండ్లోనే స్టక్ అయిపోయి ఆ ట్రెజర్ని గార్డ్ చేస్తూ ఉంటాడు. అండ్ జియోమోన్ స్టోరీని విన్న లూఫీ తనకి హెల్ప్ చేస్తానని చెప్పి ఆ ట్రెజర్ బాక్స్ ఉన్న చోటుకి వెళ్తాడు. అండ్ ఇక్కడ మనకు ట్విస్ట్ ఏంటంటే ఆ ట్రెజర్ బాక్సెస్ అన్నీ కూడా ఎంటీగా ఉంటాయి, అంటే మొత్తం ఒక్క దాంట్లో కూడా ట్రెజర్ ఉండదు. ఇక్కడ జియోమోన్ కొంచెం బాధపడిన ఈ 20 years గ్యాప్లో ఈ అవుట్కమ్ని ముందే ఊహించుంటాడు అనమాట. సో మళ్ళీ నార్మల్ అయిపోతాడు. అండ్ లూఫీ జియోమోన్ బాధపడడం చూసి తన క్రూలో జాయిన్ అవ్వమని ఆఫర్ చేస్తాడు. కానీ ఇక్కడ జియోమోన్ లూఫీ ఆఫర్ని రిజెక్ట్ చేస్తాడు. బికాజ్ మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ ఐలాండ్లో చాలా రేర్ యానిమల్స్ ఉండటం వల్ల చాలా మంది పీపుల్స్ ఈ ఐలాండ్కి వచ్చి వాటిని పట్టుకోవాలని చూస్తారు. సో జియోమోన్ 20 years నుంచి ఆ యానిమల్స్తో టైం స్పెండ్ చేయడం వల్ల వాళ్ళ మధ్య చిన్న రిలేషన్షిప్ అనేది ఫార్మ్ అవుతుంది. సో జియోమోన్ వాటిని వదిలి వెళ్ళలేక ఆ ఐలాండ్లోనే ఉండి వాటిని గార్డ్ చేయాలని డిసైడ్ అవుతాడు. సో లూఫీ కూడా జియోమోన్ని ఫోర్స్ చేయకుండా తనని ఆ ఐలాండ్లోనే వదిలేసి వాళ్ళ సైలింగ్ని కంటిన్యూ చేస్తారు.
అండ్ కొంత టైం తర్వాత మన వాళ్ళు గ్రాండ్ లైన్ అనేది వరల్డ్ లోనే మోస్ట్ డేంజరస్ సీ అని, అండ్ అక్కడికి వెళ్ళాలంటే ఒక బెటర్ షిప్ అండ్ ఇంకా క్రూ మెంబర్స్ కావాలని, లేకపోతే గ్రాండ్ లైన్ లోకి ఎంటర్ అవ్వడం చాలా కష్టమని డిస్కస్ చేసుకుంటారు. సో నామి నార్త్ సైడ్ కి వెళ్లే దారిలో ఒక విలేజ్ ఉందని, ముందు మనం అక్కడికి వెళ్ళి ఒక బెటర్ షిప్ ని వెతుకుదామని లూఫీకి చెప్తుంది. అండ్ లూఫీ కూడా దానికి అగ్రీ చేసి ఒక బెటర్ షిప్ కోసం ఆ విలేజ్ వైపు బయలుదేరతారు. అండ్ సీన్ కట్ చేస్తే మన వాళ్ళు వెళ్ళాలనుకుంటున్న విలేజ్ పేరు సిరప్ విలేజ్. అండ్ ఆ విలేజ్ లో ఉసప్ అనే ఒక యంగ్స్టర్ విలేజ్ లోకి వెళ్ళి పైరట్స్ అందరూ అటాక్ చేయడానికి వస్తున్నారు, మీ ప్రాణాలను మీరు కాపాడుకోండి అందరినీ పారిపోమంటాడు. కానీ విలేజ్ పీపుల్స్ ఎవరు కూడా ఉసప్ మాటల్ని పట్టించుకోకుండా తనని కొట్టి తరిమేస్తుంటారు. బికాజ్ ఉసప్ ఒక లయర్, అంటే రోజు విలేజ్ లో అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతాడు అనమాట. అందుకనే విలేజ్ పీపుల్స్ ఎవరు కూడా ఉసప్ మాటలను పట్టించుకోరు. అండ్ మనోడు కూడా ఇది అలవాటు అయిపోతుంది, ఎందుకంటే మనోడు రోజు ఇదే పని చేస్తుంటాడు. సో వాళ్ళు ఎంత తరిమినా అక్కడ నుంచి నవ్వుకుంటూ పరిగెట్టుకుని వచ్చేస్తాడు. అండ్ మనోడు తప్పించుకున్న తర్వాత ఒక చెట్టు మీద కూర్చొని ఉంటాడు అనమాట. అండ్ అప్పుడే అక్కడికి 2 విలేజ్ బాయ్స్ వస్తారు. అండ్ ఇక్కడ వీళ్ళే ఉసప్ ఫాలోవర్స్ అనమాట. వీళ్ళు తప్ప ఉసప్ మాటల్ని ఎవరు నమ్మరు. అండ్ మొత్తం వీళ్ళు ముగ్గురు, మూడోవాడు కూడా అప్పుడే అక్కడికి వచ్చి కంగారుగా పైరట్స్ అందరూ అటాక్ చేయడానికి వస్తున్నారు, ఇది ఎమర్జెన్సీ అని ఉసప్ కి చెప్తాడు. పైరట్స్ అనగానే మనోడికి పడిపోతుంది. కానీ వచ్చింది ముగ్గురే అని తెలిసాక వాళ్ళని చూడడానికి వెళ్తాడు. అవును, అక్కడికి వచ్చింది ఎవరో కాదు, మన ముగ్గురే. అండ్ ఉసప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని అబద్ధాలు చెప్పి వాళ్ళని భయపెడదామని చూస్తాడు. కానీ అవన్నీ అబద్ధాలని మన వాళ్ళు కనిపెట్టేస్తారనమాట. సో ఉసప్ దొరికిపోయానని కంగారు పడిపోతాడు. అండ్ లూఫీకి ఉసప్ నచ్చి వాళ్ళందరూ కలిసి ఒక ఫుడ్ రెస్టారెంట్ కి వెళ్తారు. అండ్ ఇక్కడ లూఫీ ఉసప్ కి, మేమంతా కలిసి గ్రాండ్ లైన్ లోకి వెళ్ళాలనుకుంటున్నాం, సో మాకు ఒక హ్యూజ్ సైలింగ్ షిప్ కావాలి, ఇక్కడ ఎవరైనా మాకు హెల్ప్ చేయగలరా అని ఉసప్ ని అడుగుతారు. అండ్ ఉసప్ దానికి ఈ టౌన్ లో హ్యూజ్ సైలింగ్ షిప్స్ ఏమీ ఉండవు, అండ్ ఒకవేళ ఉంటే అది ఖచ్చితంగా వాళ్ళ దగ్గరే ఉంటుంది అని ఒక మ్యాన్షన్ గురించి చెప్తాడు. అండ్ ఈ మ్యాన్షన్ లో ఉన్న వాళ్ళు టౌన్ లో ఉన్న వాళ్ళందరికన్నా రిచెస్ట్ పర్సన్స్. అండ్ ఆ మ్యాన్షన్ ఓనర్ నాకు తెలుసు, తన ఒక గోల్ అని ఉసప్ చెప్తాడు. దానికి నామి అంత రిచెస్ట్ మ్యాన్షన్ కి ఓనర్ ఒక యంగ్ గోలా అని ఉసప్ ని అడుగుతుంది. దానికి ఉసప్, అవును, తన పేరెంట్స్ సిక్నెస్ వల్ల 1 year క్రితమే చనిపోయారు. అండ్ తన పేరెంట్స్ చనిపోయిన తర్వాత తనకి మిగిలింది కేవలం ఆ మ్యాన్షన్ అండ్ బంచ్ ఆఫ్ సర్వెంట్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్ ఆస్తి మాత్రమే మిగిలాయి. ఎంత డబ్బున్నా సరే తను ఎప్పుడూ బాధతోనే ఉంటుందని ఉసప్ వాళ్ళకి చెప్తాడు. అండ్ సీన్ కట్ చేస్తే మనకు ఆ మ్యాన్షన్ కి ఓనర్ అయిన కాయాని చూపిస్తారు. అండ్ తను నాకు ఉసప్ ని చూడాలని ఉందని తన సర్వెంట్ అయిన క్లాహడోర్ కి చెప్తుంది. అండ్ మళ్ళీ సీన్ కట్ చేస్తే ఉసప్ వాళ్ళ ఫాలోవర్స్ లూఫీ వాళ్ళు ఉన్న రెస్టారెంట్ కి వచ్చి, మా కెప్టెన్ మీరు ఏం చేశారని వాళ్ళని అడిగితే దానికి జోరో, మేము తనని తినేసామని జోక్ చేస్తాడు. దానికి నామి, లేదు, మీ కెప్టెన్ నాకు టైం అయింది అని చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడని వాళ్ళకి చెప్తుంది. అవును, టైం అయింది, తను ఈ టైంకి మ్యాన్షన్కి వెళ్తాడని వాళ్ళకి చెప్తారు. అండ్ దానికి లూఫీ మ్యాన్షన్కి వెళ్ళి ఏం చేస్తాడని అడిగితే, కాయా ఎప్పుడు బాధతోనే ఉంటుంది కాబట్టి తను కొంచెం బెటర్గా ఫీల్ అవ్వడం కోసం ఉసప్ తన దగ్గరికి వెళ్ళి తన ఫేక్ అడ్వెంచర్స్ గురించి చెప్పి తనని ఎప్పుడు నవ్విస్తుంటాడని వాళ్ళకి చెప్తారు. అండ్ లూఫీ ఉసప్ కూడా ఒక గుడ్ గాయ్ అని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఒకసారి కాయాన్ని మీట్ అయ్యి తనను ఒకసారి బోట్ గురించి రిక్వెస్ట్ చేద్దామని ఆ మ్యాన్షన్ కి బయలుదేరతారు. అండ్ ఇక్కడ మ్యాన్షన్ లో క్లాహడోర్ కాయాతో, నేను మిమ్మల్ని ఉసప్ ని చూడడానికి అలౌ చేయలేను, ఎందుకంటే ఉసప్ కి టౌన్ లో ఒక లయర్ అనే బ్యాడ్ రెప్యుటేషన్ ఉంది, సో తనతో మాట్లాడితే మీకు కూడా బ్యాడ్ నేమ్ రావచ్చని తనతో చెప్పి వెళ్ళిపోతాడు. అండ్ క్లాహడోర్ వెళ్ళిపోయిన తర్వాతే ఉసప్ సైలెంట్ గా మ్యాన్షన్ లోకి ఎంటర్ అయ్యి, మన వాళ్ళు చెప్పినట్టే ఉసప్ తన ఫేక్ అడ్వెంచర్స్ గురించి కాయాకి చెప్పి తనను నవ్విస్తాడు. అండ్ అప్పుడే మనోళ్ళు కూడా మ్యాన్షన్ లోకి ఎంటర్ అయ్యి ఉసప్ ని చూస్తారు. అండ్ ఇక్కడ ఉసప్ కూడా వాళ్ళని కాయాకి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ రిక్వెస్ట్ గురించి కూడా కాయాకి చెప్తాడు. అండ్ లూఫీ కూడా కాయాతో ఒక రిక్వెస్ట్ ఉందని చెప్పి మాకు ఒక హ్యూజ్ బోట్ కావాలని చెప్తూ ఉంటాడు. అండ్ అప్పుడే అక్కడికి క్లాహడోర్ వచ్చి కాయా ఎంత చెప్పినా వినకుండా లూఫీ రిక్వెస్ట్ కి నో చెప్తాడు. అండ్ అక్కడే ఉసప్ ని కూడా చూసి తన గురించి అండ్ తన డాడ్ గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడతాడు. అండ్ ఎక్కడే మనకు ఉసప్ వాళ్ళ డాడ్ ఒక పైరెట్ అని తెలుస్తుంది. అండ్ వాళ్ళ డాడ్ గురించి తప్పుగా మాట్లాడినందుకు ఉసప్ క్లాహడోర్ మూతి మీద ఒక్కటి మింగుతాడు. అండ్ చాలా కోపంతో తన డాడ్ ఒక పైరెట్ అయినందుకు అండ్ తన ఒక పైరెట్ సన్ అయినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఇక్కడ లూఫీకి కూడా ఒకటి గుర్తుకొచ్చి తన వెనకాలే వెళ్తాడు. అండ్ మ్యాన్షన్ లోపల కాయ క్లాహడోర్ తన ఫ్రెండ్స్తో అలా బిహేవ్ చేసినందుకు చాలా అప్సెట్ అవుతుంది.
అండ్ దానికి క్లాహడోర్ 3 years ago నేను ఒక షిప్ లో పని చేసేవాడిని, కానీ చిన్న మిస్టేక్ వల్ల నన్ను ఆ పనిలోంచి తీసేశారు. దాని తర్వాత ఏం చేయాలో తెలియక దారి తప్పి విలేజ్ లోకి ఎంటర్ అయ్యాను. అండ్ అప్పుడు నా దగ్గర డబ్బులు కూడా లేవు, కానీ మీ నాన్నగారే నన్ను పనిలో పెట్టుకుని సేవ్ చేశారు. అండ్ అప్పటి నుంచి నీ లేట్ పేరెంట్స్ నా సేవియర్స్, అండ్ నువ్వు నా సేవియర్స్ డాటర్. అందుకనే నీకు ఎటువంటి ప్రమాదం జరిగినా నేను తట్టుకోలేను, అందుకనే నేను నీ గురించి అంత కేర్ తీసుకుంటున్నాను అని కాయాకి సోప్ వేస్తాడు. దానికి కాయ కూడా తన గురించి కేర్ తీసుకుంటున్నందుకు క్లాహడోర్ కి థ్యాంక్స్ చెప్తుంది. అండ్ సీన్ కట్ చేస్తే టౌన్ లోకి జాంగో అనే ఒక మిస్టీరియస్ క్యారెక్టర్ ఎంటర్ అవుతూ ఉంటాడు. అండ్ ఉసప్ బాల్తో విలేజ్ షోర్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుంటాడు అనమాట. అండ్ అప్పుడే లూఫీ కూడా అక్కడికి వచ్చి మీ డాడీ పేరు ఎసప్పే కదా అని ఉసప్ని అడుగుతాడు. దానికి ఉసప్ షాక్ అయ్యి నీకెలా తెలుసని లూఫీని అడుగుతాడు. అండ్ ఇక్కడ ఎసప్ అంటే ఎవరో కాదు, లూఫీ తన చైల్డ్హుడ్ లో మీట్ అయిన షాంక్స్ క్రూ మెంబర్. అండ్ ఎసప్ షాంక్స్ క్రూ లోనే చాలా షార్ప్ షూటర్. అండ్ లూఫీకి కూడా ఎసప్ అంటే చాలా ఇష్టం. అండ్ లూఫీ ఎసప్ తో టైం స్పెండ్ చేసేటప్పుడు ఎసప్ ఎప్పుడు తన సన్ గురించే మాట్లాడుతుండేవాడని, అండ్ తనని లీవ్ చేయడానికి కారణం కూడా తన పైరెట్ లైఫ్ ఏనని లూఫీకి చెప్పేవాడు. అండ్ ఈ విషయాన్ని లూఫీ ఉసప్ కి చెప్పి తనని కొంచెం ఎంకరేజ్ చేస్తాడు. అండ్ అప్పుడే మనోళ్ళు ఆ షోర్ కింద క్లాహడోర్ మనం ఇందాక చూసిన జాంగో అనే పర్సన్ తో మీట్ అవడాన్ని చూస్తారు. అండ్ ఇక్కడే మనకు దిమ్మ తిరిగిపోయే ట్విస్ట్ తెలుస్తుంది. అదేంటంటే క్లాహడోర్ కాయ అసాసినేషన్ గురించి ప్లాన్ చేస్తున్నాడు. ఇక్కడ అసాసినేషన్ అంటే డైరెక్ట్ గా కాయని పైకి పంపేయడం. దాంతో పాటు మనకు క్లాహడోర్ ట్రూ ఐడెంటిటీ గురించి కూడా రివీల్ అవుతుంది. 3 years బ్యాక్ క్లాహడోర్ కూడా ఒక పైరెట్టే. అండ్ వీడి ఒరిజినల్ నేమ్ అనేది కెప్టెన్ కూరో. వీడే బ్లాక్ క్యాట్ పైరేట్స్ కి కెప్టెన్. మొత్తం ఈస్ట్ బ్లూ పైరేట్స్ లో మనోడే చాలా స్మార్ట్ పైరేట్. అండ్ వీడికి ఇంకొక నేమ్ కూడా ఉంది, అదే కూరో ఆఫ్ ఏ 100 plans. మనోడు అంత స్మార్ట్ అనమాట. అండ్ వీడు ఒక న్యూటోరియస్ పైరెట్ అవ్వడం వల్ల సైకిల్ ఆఫ్ వైలెన్స్, డేంజర్ అండ్ మరీన్స్ వల్ల మనోడికి పైరెట్ లైఫ్ మీద విసిగెత్తిపోయి ఒక పీస్ఫుల్ లైఫ్ ని గడపాలనుకుంటాడు. అండ్ అందుకనే మనోడు దీనికి కూడా ఒక ప్లాన్ వేసి ఒక రోజు మరీన్స్ అందరూ వాళ్ళ మీద అటాక్ చేస్తే కూరో వాళ్ళందరినీ డిఫీట్ చేసి తన క్రూ మెంబర్ లో ఒకరిని ఆ మరీన్ షిప్ లో పెట్టి జాంగో చేత తనే కూరో అని మరీన్స్ ని అండ్ తన క్రూ మెంబర్ ని హిప్నటైజ్ చేయిస్తాడు. అండ్ మరీన్స్ కూడా తనే కూరో అనుకుని తనని ఎగ్జిక్యూట్ చేస్తారు. సో అలా మనోడు తన డెత్ ని ఫేక్ చేసి ఓల్డ్ నుంచి డిసప్పేర్ అవుతాడు. అండ్ మనోడు ఈ సిరప్ విలేజ్ లో ఎందుకు ఉన్నాడంటే మనోడు పీస్ఫుల్ లైఫ్ ని గడపాలనుకుంటాడే గానీ దాన్ని రిచ్ గా బతకాలనుకుంటాడు. సో అందుకనే మనోడు కాయని చంపి తన ఆస్తిని తీసుకుందామని ఒక ప్లాన్ కూడా వేసి ఉంటాడు. ఈ ప్లాన్ లో కూరో తన క్రూ మెంబర్స్ చేత విలేజ్ మీద అటాక్ చేయించి జాంగో చేత కాయాన్ని హిప్నటైజ్ చేసి తను చనిపోయిన తర్వాత తన ఆస్తి మొత్తం క్లాహడోర్ కే చెందుతుందని ఒక సైన్ చేయించేలా చేద్దామని ప్లాన్ చేస్తాడు. సో ఇలా చేయడం వల్ల అందరూ కాయ ఒక పైరట్ అటాక్ లో చనిపోయిందని అనుకుంటారని మనోడు ఈ ప్లాన్ ని వేసి ఉంటాడు. అండ్ కూరో ఈ ప్లాన్ ని రేపొద్దున్నే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటాడు. సో జాంగోతో బ్లాక్ క్యాట్ పైరెట్స్ చేత రేపు పొద్దున్నే విలేజ్ మీద అటాక్ చేయమని చెప్తాడు. అండ్ ఈ హోల్ ప్లాన్ ని మనోళ్ళు మీకులాగే అక్కడ పడుకుని సమ్మగిని ఉంటారు అనమాట. కానీ లూఫీ విన్నట్టు అనుకుండా పైకి లేచి కాయ జోలికి వస్తే మీ కాళ్ళు చేతులు విరగొడతాను అని వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు. అండ్ వెంటనే జాంగో అలర్ట్ అయ్యి లూఫీని హిప్నటైజ్ చేసి అక్కడ నుంచి కింద పడేలా చేస్తాడు. కానీ మనోడు డేవిడ్ డోజర్ అని తెలియక అతను చనిపోయాడు అనుకుని ఉసప్ ని మాత్రం ప్రాణాలతో వదిలేస్తారు. ఎందుకంటే ఉసప్ విలేజర్స్ కి చెప్పిన తన మాటల్ని ఎవరు నమ్మరని కూరో తనని లైట్ తీసుకుంటాడు. కానీ ఉసప్ అవేమి పట్టించుకోకుండా కూరో ప్లాన్ గురించి అందరికీ చెప్దామని విలేజ్ లోకి కంగారుగా బయలుదేరతాడు. అండ్ ఉసప్ ని కంగారుగా చూసిన నామి అండ్ జోరో షోర్ దగ్గర ఏమై ఉంటుందని అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత లూఫీని నిద్ర నుంచి లేపి జరిగిన విషయం మొత్తాన్ని తెలుసుకుంటారు. అండ్ ఇక్కడ విలేజ్ లో ఉసప్ ఎంత చెప్పినా సరే ఒక్కరు కూడా తన మాటలే నమ్మరు. అండ్ పైగా క్లాహడోర్ గురించి తప్పుగా మాట్లాడినందుకు విలేజర్స్ అందరూ ఉసప్ ని మళ్ళీ కొట్టి తరిమేస్తుంటారు. దాంతో ఉసప్ అక్కడ నుంచి పరిగెత్తి కనీసం కాయనైనా కాపాడుకుందామని కాయ దగ్గరికి వెళ్తాడు. కానీ తను కూడా తన మాటలే నమ్మదు, ఎందుకంటే కూరో యాక్టింగ్ ఆ రేంజ్ లో ఉంటుంది. సో ఉసప్ ఎలాగైనా కాయని కాపాడుకోవడం కోసం తనని ఫోర్స్ చేసి సేవ్ చేసుకుందాం అనుకుంటాడు. దానికి కాయ ఉసప్ ని స్లాప్ చేస్తుంది. అండ్ కాయను ఫోర్స్ చేసినందుకు కాయ సర్వెంట్ అయిన మేరీ అక్కడికి వచ్చి ఉసప్ చేతి మీద షూట్ చేస్తాడు. అండ్ విలేజర్స్ కూడా అప్పుడే వచ్చి ఉసప్ ని తరిమేస్తారు. ఇంకా ఉసప్ ఏమీ చేయలేక చాలా బాధతో విలేజ్ బయటికి వస్తూ ఉంటాడు. అండ్ అప్పుడే ఉసప్ మనోళ్ళని మీట్ అయ్యి జరిగిన విషయం మొత్తం చెప్తాడు. అండ్ ఇక్కడ ఉసప్ రేపొద్దున ఏం జరిగినా ఎవరు హెల్ప్ చేసినా చేయకపోయినా నేను నా విలేజ్ ని ప్రొటెక్ట్ చేసుకుంటానని తన డిటర్మినేషన్ చేస్తాడు. అండ్ మనోళ్ళకి కూడా ఉసప్ బ్రేవరీ నచ్చి తనకి హెల్ప్ చేద్దామని డిసైడ్ అవుతారు. దానికి ఉసప్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి రేపొద్దున పైరేట్స్ ని విలేజ్ లోకి ఎంటర్ అవ్వకుండా చేయడం కోసం మనోళ్ళందరూ కలిసి షోర్ దగ్గరే గార్డ్ చేస్తూ ఉంటారు.
అండ్ సీన్ కట్ చేస్తే కూరో మళ్ళీ మ్యాన్షన్ లోకి వెళ్ళిపోయి ఉంటాడు. అండ్ అక్కడే మెరీన్ మీట్ అయ్యి ఉసప్ చేసిన రచ్చ గురించి తెలుసుకుని ఒక కొత్త గ్లాసెస్ ని చూసి ఇవి ఏంటని మెరీని అడుగుతాడు. దానికి మెర్రీ, నువ్వు ఈ మ్యాన్షన్ లో జాయిన్ అయ్యి రేపటితో 3 years అవుతుందని నీ తోడు యానివర్సరీగా కాయమేమే నీకు ఆ గిఫ్ట్ ని కొన్నారని కూరోతో చెప్తాడు. దానికి కూరో రేపటితో ఎలాగో మొత్తం తెలిసిపోతుంది కాబట్టి ఆ గ్లాసెస్ ని బ్రేక్ చేసి తన ట్రూ ఐడెంటిటీని కూడా రివీల్ చేసి మెరీని అటాక్ చేస్తాడు. అండ్ ఇక్కడ మళ్ళీ సీన్ కట్ చేస్తే మార్నింగ్ అయిపోయి ఉంటుంది. అండ్ బ్లాక్ క్యాట్ పైరట్స్ కూడా విలేజ్ మీద అటాక్ చేయడం కోసం విలేజ్ లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. కానీ వీళ్ళు ఎంటర్ అవుతున్నది నార్త్ సైడ్ ఉన్న ఎంట్రన్స్ నుంచి, కానీ మనోళ్ళు ఉన్నది వేరే ఎంట్రన్స్ దగ్గర. అది తెలుసుకున్న మనోళ్ళు వెంటనే నార్త్ సైడ్ ఉన్న ఎంట్రన్స్ కి బయలుదేరతారు. వీళ్ళల్లో నామి అండ్ ఉసప్ మాత్రమే పైరట్స్ ఎంటర్ అవుతున్న షోర్ కి ఫస్ట్ రీచ్ అవుతారు. ఇక్కడ ఉసప్ తన స్నైపింగ్ స్కిల్స్ తోనూ నామి హెల్ప్ తోనూ వాళ్ళని కొంత టైం వరకు ఆపగలుగుతాడు. కానీ వాళ్ళ కౌంట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళిద్దరిని డిఫీట్ చేసి విలేజ్ లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. కానీ అప్పుడే లూఫీ అండ్ జోరో గ్రాండ్ ఎంట్రన్స్ ఇచ్చి వాళ్ళందరినీ ఆపుతారు. అండ్ సీన్ కట్ చేస్తే మ్యాన్షన్ దగ్గర క్లాహడోర్ జాంగో ఇంకా విలేజ్ లోకి ఎంటర్ అవ్వలేదని చాలా కోపంతో వాళ్ళు కనుక నా ప్లాన్ ని పాడు చేయాలని ధైర్యం చేస్తే వాళ్ళందరినీ చంపేస్తానని షోర్ దగ్గరికి బయలుదేరి ఉంటాడు. అండ్ ఇక్కడ షోర్ దగ్గర లూఫీ అండ్ జోరో పవర్ లెవెల్స్ ని చూసిన జాంగో ఇంకా లేట్ చేస్తే కూరో మమ్మల్ని ప్రాణాలతో వదలడని తన క్రూ మెంబర్స్ ని స్ట్రాంగ్ గా ఫీల్ అయ్యేలా హిప్నటైజ్ చేస్తాడు. దాంతో అందరి గాయాలు హీల్ అయిపోయి ఒక్కొక్కడికి రాక్స్ ని పిండి చేసేంత స్ట్రెంత్ వస్తుంది. కానీ వీళ్ళ దరిద్రం ఏంటంటే దానికి లూఫీ కూడా హిప్నటైజ్ అవుతాడు. ఇక్కడ లూఫీ మామూలుగానే ఒక్కొక్కరిని చితక్కొడతాడు. అలాంటిది హిప్నటైజ్ అయిన తర్వాత ఒక్కొక్కరిని ఊత కొట్టుంటాడు. దాంతో జాంగో లూఫీ ర్యాంపేజ్ ని చూసి భయపడి తనని నిద్రలోకి వెళ్ళేలా హిప్నటైజ్ చేస్తాడు. అండ్ మళ్ళీ సీన్ కట్ చేస్తే మ్యాన్షన్ లోపల కాయ అప్పుడే నిద్ర లేచి క్లాహడోర్ గురించి వెతుకుతూ అక్కడ బ్లడ్ తో కవర్ అయి ఉన్న మేరీని చూస్తుంది. వెంటనే కంగారు పడి మేరీని లేపి జరిగిన విషయాన్ని మొత్తం తెలుసుకుని క్లాహడోర్ ట్రూ ఐడెంటిటీ గురించి కూడా తెలుసుకుంటుంది. అండ్ నిన్న ఉసప్ చెప్పిందంతా నిజమేనని తెలుసుకుని చాలా రిగ్రెట్ గా ఫీల్ అయ్యి తన టౌన్ ని సేవ్ చేసుకోవడం కోసం తన ఆస్తిని మొత్తం క్లాహడోర్ కి ఇచ్చి విలేజ్ ని వదిలి వెళ్లిపోండి క్లాహడోర్ తో చెప్పడం కోసం షోర్ దగ్గరకు బయలుదేరుతుంది. అండ్ అప్పుడే ఉసప్ ఫాలోవర్స్ కాయని చూసి కాయ వెనకాలే బయలుదేరతారు. మీన్ వైల్ షోర్ దగ్గర జాంగో లూఫీని పడుకోబెట్టిన తర్వాత మిగిలింది జోరో ఒక్కడే కాబట్టి తనని డిఫీట్ చేయడం కోసం తన క్రూలోనే స్ట్రాంగెస్ట్ మెంబర్స్ అయిన నియబాన్ బ్రదర్స్ ని దింపుతాడు. వీళ్ళ వాటర్లు చూడడానికి అలా ఉన్నా వీళ్ళిద్దరే తన క్రూలో స్ట్రాంగెస్ట్ మెంబర్స్. అండ్ వీళ్ళు వచ్చిన తర్వాత జోరో స్వాట్స్ ని దొంగలించి తనని ముప్పు తిప్పలు పెడతారు. జోరో కూడా వాళ్ళిద్దరిని డిఫీట్ చేయడం కోసం చాలా కష్టాలు పడుతుంటాడు. అండ్ అప్పుడే కూరో కూడా అక్కడికి వస్తాడు. వచ్చి రాగానే జాంగోని కొంతమంది చిన్నపిల్లల చేతిలో ఓడిపోతున్నందుకు తనని తిట్టి 5 minutes లో వీళ్ళందరినీ ఫినిష్ చేయకపోతే నేను మీ అందరినీ ఫినిష్ చేస్తానని వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తాడు. దాంతో నియబాన్ బ్రదర్స్ భయపడి జోరోని అటాక్ చేయడానికి వెళ్తారు. అండ్ అప్పుడే నామి కూడా జోరో స్వాట్స్ ని తన వైపు తోస్తుంది. జోరో తన స్వాట్స్ వెనక్కి వచ్చాయి కాబట్టి దాంతో ఒక్క దెబ్బతోనే నియబాన్ బ్రదర్స్ ని డిఫీట్ చేస్తాడు. అంటే ఒక్క దెబ్బకి 2 పెట్టాలన్నమాట. అండ్ ఈ ఫైట్ తర్వాత నామి లూఫీ దగ్గరికి వెళ్ళి లూఫీని లేపుంటుంది అనమాట. సో ఎలాగో లూఫీ కూడా మేల్కున్నాడు కాబట్టి వీళ్ళందరూ బ్యాటిల్ చేయడానికి రెడీగా ఉంటారు. కానీ అప్పుడే కాయ అక్కడికి వస్తుంది. అండ్ వచ్చిన తర్వాత నేను ఉసప్ తో అలా బిహేవ్ చేసినందుకు తనకు సారీ చెప్పి కూరోతో నేను నా ఆస్తిని మొత్తం నీకు ఇచ్చేస్తాను, కానీ నువ్వు ఈ విలేజ్ ను వదిలి వెళ్ళిపో అంటే దానికి కూరో నా గోల్ నీ ఆస్తి ఒకటే కాదు ఒక పీస్ఫుల్ లైఫ్ కూడా, అందుకే నేను ఈ 3 years పాటు కూడా విలేజర్స్ ట్రస్ట్ ని గెయిన్ చేసి ఈ విలేజ్ లోనే సెటిల్ అయిపోదామని డిసైడ్ అయ్యాను. దాని తర్వాతే నా ప్లాన్స్ అన్ని కంప్లీట్ అవుతాయి. కానీ నా ప్లాన్స్ అన్ని కంప్లీట్ అవ్వాలంటే దానికి నువ్వు చావాలని చెప్పి జాంగోతో కాయని నీకు వదిలేస్తున్నాను, తన చేత సైన్ పెట్టించి తనని చంపే అని జాంగోతో చెప్తాడు. దానికి ఉసప్ తన ఫాలోవర్స్ అక్కడ ఉంటే తన ఫాలోవర్స్ తో కాయని ఇక్కడ నుంచి తీసుకుని విలేజ్ లోకి పారిపోమని చెప్తాడు. అండ్ వాళ్ళు కూడా కాయని తీసుకుని పారిపోతారు. అండ్ జాంగో కూడా వాళ్ళ వెనకాల వెళ్తాడు. కాయకి ఏమైనా అవుతుందేమోనని జోరో ఉసప్ ని తీసుకుని జాంగో వెనకాల వెళ్తాడు. అండ్ ఫైనల్లీ ఒక ఫియర్స్ బ్యాటిల్ జరిగిన తర్వాత షోర్ దగ్గర లూఫీ ఏమో కూరో మీద అండ్ ఫారెస్ట్ లోపల జోరో అండ్ ఉసప్ జాంగో మీద ఫైనల్లీ విన్ అవుతారు. లూఫీ కూరోని డిఫీట్ చేసిన తర్వాత కూరోని తన క్రూ వైపే విసిరి ఇంకెప్పుడు ఈ విలేజ్ కి తిరిగి రాకండ్రా అని వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు. దానికి వాళ్ళు కూడా భయపడి కూరోని తీసుకుని విలేజ్ నుంచి పారిపోతారు. కానీ ఇక్కడ లూఫీ చాలా టైర్డ్ అయిపోయి ఉంటాడు అనమాట. అండ్ అలాగో జోరో అండ్ నామి కూడా టైర్డ్ అయిపోయారు కాబట్టి ముగ్గురు కలిసి రెస్ట్ తీసుకోవడం కోసం ఫుడ్ రెస్టారెంట్ కి బయలుదేరతారు. అండ్ ఫారెస్ట్ లోపల ఉసప్ కాయ అండ్ తన ఫాలోవర్స్ తో ఇక్కడ జరిగింది ఇది విలేజెస్ తో చెప్పి వాళ్ళని కంగారు పట్టుకోండి అని చెప్పి తన బ్రేవరీని మళ్ళీ ప్రూవ్ చేసుకుంటాడు. అండ్ ఇక్కడ ఉసప్ లూఫీని చూసిన తర్వాత తనలాగే ఒక రియల్ పైరట్
పైరెట్ అవ్వడం కోసం సముద్రంలోకి వెళ్ళాలని డిసైడ్ అవుతాడు. సో అందుకనే కాయ వెళ్ళిపోయిన తర్వాత తన ఫాలోవర్స్ ని మీటింగ్ కి పిలిచి వాళ్ళందరికీ ఫర్ ద లాస్ట్ టైం ఫేర్వెల్స్ చెప్పి తన పైరెట్ లైఫ్ ని స్టార్ట్ చేయడం కోసం తన సామాన్లన్నీ సర్దుకుని షోర్ దగ్గరికి బయలుదేరి ఉంటాడు. మీన్ వెయిల్ రెస్టారెంట్ లోపల మనోళ్ళు రెస్ట్ తీసుకుంటుంటే కాయ అక్కడికి వచ్చి నన్ను నా విలేజ్ ని సేవ్ చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అని చెప్పి, మీరు నన్ను స్టార్టింగ్ లో ఒక సైలింగ్ షిప్ గురించి అడిగారు కదా అని చెప్పి వాళ్ళని షోర్ దగ్గరికి తీసుకువెళ్లి మేరీ అనే ఒక హ్యూజ్ సైలింగ్ షిప్ ని వాళ్ళకి గిఫ్ట్ గా ప్రజెంట్ చేస్తుంది. దానికి మనోళ్ళు కూడా చూసి ఎగిరి గంతేస్తారనమాట. కానీ అప్పుడే ఉసబ్ అక్కడికి దొల్లుకుంటూ వచ్చుంటాడు. వచ్చిన తర్వాత కాయకి కూడా ఫర్ ద లాస్ట్ టైం ఫేర్వెల్స్ చెప్పి లూఫీ వాళ్ళతో ఇప్పటి నుంచి మన ఇద్దరం పైరట్సే కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా సముద్రంలో కలవచ్చులే అని వాళ్ళతో కొంచెం బిట్టు మింగుతాడు అనమాట. దానికి లూఫీ అని జోరో, నువ్వు ఎప్పటికే మా ఫ్రెండ్ అయిపోయావు కదా, ఇంకా మాట్లాడింది చాలు, మూసుకుని మా షిప్ ఎక్కని ఉసబ్ తో అంటారు. దానికి ఉసబ్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి లూఫీ క్రూలో ఒక స్నైపర్ గా జాయిన్ అవుతాడు. అండ్ ఇక్కడ లూఫీ తన జర్నీని కొత్త షిప్ అండ్ కొత్త క్రూ మెంబర్ తో మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. అండ్ మనోళ్ళు విలేజ్ ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత మేరీ కాయతో ఉసబ్ బ్యాక్ స్టోరీ గురించి చెప్తాడు. ఇక్కడ ఉసబ్ పాస్ట్ లో వాళ్ళ నాన్న తనని చిన్నతనంలోనే వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడు. అండ్ వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ నాన్న వెళ్ళిన కొన్ని రోజులకే చనిపోతుంది. కానీ చనిపోయే ముందు వాళ్ళ అమ్మ ఉసబ్ తో, మీ నాన్న ఒక పైరట్ అయినందుకు నేను ఎప్పుడూ బాధపడలేదు, అండ్ నువ్వు కూడా మీ నాన్నలాగే ఒక బ్రేవ్ వారియర్ అవ్వాలని చెప్పి చనిపోతుంది. సో అలా అప్పటి నుంచి మనోడు వాళ్ళ నాన్న ఎప్పుడైనా విలేజ్ కి వచ్చి తనని తీసుకుని వెళ్తాడని ఆశతో విలేజర్స్ అందరికి పైరట్స్ అందరూ వస్తున్నారని అబద్ధాలు చెప్తుండేవాడు. వెల్, ఇంకా చాలు గైస్, ఇప్పటికే వీడియో అనేది బాగా లెంత్ అయిపోయింది. సో ఈ వీడియోని ఈ సిరప్ విలేజ్ ఆర్క్ తో ఎండ్ చేసి నెక్స్ట్ వీడియోలో బరాటి ఆర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో అప్పటిదాకా జాగ్రత్త, మళ్ళీ వెంటనే వచ్చేస్తా. మీ యానిమే అనలిస్ట్.